ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఈ మెమెంటోలు కూడా పట్టుకొచ్చారు. చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. చాలా ఇక మెమెంటోలు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇందులో ఈ విన్ అయిన వాళ్ళు మన హెచ్ఎం గారు ప్రైజులు ఇస్తారో ఈ ప్రైజులు తీసుకోండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి ధన్యవాదాలు. అలాగే మన పాఠశాల ప్రముఖ ఉపాధ్యాయులు శ్రీ మరి బాబు సోమేష్ మరి ఈ సభను ఉద్దేశించి 4 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. అందరూ హ్యాపీయే కదా? ఎన్నో తరగతి అమ్మా మీరు? విచ్ క్లాస్? ప్రైమరీ స్కూల్. తెలుసా మీకైనా? ఎంతమందికి తెలుసు? ఓ థ్యాంక్స్. అందరికీ తెలుసా? ఓకే, గుడ్. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మరి మీకు చిన్న విషయం చెప్తారే. ఈయన మీకు లెగించినప్పుడు తినడానికి ఏముండేది కాదు. మనకైతే ఇప్పుడు హై స్కూల్లో ఇక్కడ భోజనం అన్నీ ఉంటాయా, కానీ ఆ టైంలో ఏమీ లేదు పాపం ఆయనకి. కానీ అలా చదువుకుని చాలా పెద్ద ఏజ్కి ఒక మంచి స్థాయికి వెళ్ళారు అనమాట. అందుకే ఈరోజు ఇక్కడ ఫోటో పెట్టి మనం దండేస్తున్నాం. ఎందుకని చాలా గొప్ప వ్యక్తి కాబట్టి కదా. మరి రేపు కూడా మీరు బాగా చదువుకుంటారనుకో, ఈ స్కూల్లో కూడా మిమ్మల్ని తీసుకొచ్చి ఇలా దండేసి సన్మానం చేస్తాం. చదువుకుంటారు అందరూ? ఎంతమంది చదువుకుంటారు బాగా? నిజంగానే? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాగా చదువుకుంటారు అందరు. థ్యాంక్ యూ. సరే, మరి సమయం ఎక్కువ లేదండి, చాలా టైం అయింది, పిల్లలు కూడా భోజనం టైం అవుతుంది. మాకు కూడా అక్కడ హై స్కూల్లో ప్రోగ్రామ్ అయింది కాబట్టి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారికి, రామకృష్ణ గారికి, అదేవిధంగా గోపాలకృష్ణ గారికి, సతీష్కి, మేడం గారు రాలేదండి, ఈరోజు సెలవులో ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ జరిగిందా? మీ అందరికీ ప్రైజులు ఇచ్చామా? లాస్ట్ టైము ప్యాడ్స్ అవి స్టేషనరీ ఐటమ్స్ ఇచ్చినట్టున్నామండి. అయితే మరి ఈసారి కూడా కేవలం వాళ్ళకే విన్ అయిన వాళ్ళకే కాదు, అందరికీ కూడా పార్టిసిపెంట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సమయం ఎక్కువ వేస్ట్ చేయను, కానీ మీరు అందరూ కూడా బాగా చదువుకోండి. ముఖ్యంగా మీరు చదివే స్కూల్ ఏంటి? మన స్కూల్ పేరేంటి? మోడల్ ప్రైమరీ స్కూల్ సచివాడ. సచివాడకి చాలా పెద్ద చరిత్ర ఉంది. మాది కూడా ఈ ఊరే, అవునా? నేను తెలుసా ఎవరికైనా? ఓకే, మేము తిరిగామన్నా సార్లో వాళ్ళు తిరుగుతున్నారా? ఏమని తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నారు? చందాల కోసమా? జాయిన్ చేయమని వాళ్ళగా చెప్పడం, మీరు చెప్పాలి. నేను చదువుతున్నాను, నేను బాగా చదువుకుంటున్నాను, స్కూల్లో నాకు అన్ని వసతులు ఉన్నాయి. ఏంటి, మనకి ఇంత విశాలమైన క్లాస్ రూమ్స్ మనకు అక్కడ ఉండవు. ఫ్యాన్లు ఉన్నాయి, మినరల్ వాటర్ ఉన్నాయి, అవునా? ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది. మీకు అవే కాకుండా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకుంటున్నారా? కూచిపూడి నేర్పిస్తున్నారు. తర్వాత ఏమో ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా బుక్స్ ఇచ్చి చదువు చెప్తున్నారు, అవునా? ఇవన్నీ మీరు చెప్పాలి మీ పేరెంట్స్కి, మీ పక్కింటి వాళ్ళకి. కాన్వెంట్కి వెళ్ళి పిల్లడికి మీరు చెప్పాలి. చెప్తారా? ఐడి కార్డులు కూడా ఉంటున్నాయి మీ స్కూల్ పిల్లలకి, అవునా? మరి ఏం తక్కువ, మనం దేంట్లో తక్కువ ప్రైవేట్ స్కూల్కి? కాబట్టి మీరే చెప్పాలి ఫస్ట్. అర్థమవుతుందా? మీ పేరెంట్స్కే కాదు, మీ పక్కింటి వాళ్ళకి కూడా మీరు చెప్పాలి. ఒరే, నేను ఈ స్కూల్లో చదువుకున్నాను, నాతో పాటు నువ్వు కూడా రా అని. అర్థమవుతుందా? వాళ్ళకి చెప్పే ముందు మనం కూడా బాగా చదవాలి కదా. మీరు బాగా చదువుతూ ఉన్నారనుకో, అప్పుడు వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది, ఓకేనా? చదువుకునే పరిస్థితులను బట్టే ఉంటుంది, అంతేగాని ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తారో ఎక్కువ సెల్తోని టీవీతోని ఉన్నారనుకో, అత్తమాను గేమ్స్తో పోయారనుకో, చదివేవాడు కూడా డల్ అయిపోతాడు. అర్థమవుతుందా? వాడు ఏదో ఆటో ఎక్కేసి బస్సు ఎక్కేసి మనకులాగా ఇంకా బాగా రెడీ అయిపోయి వెళ్ళిపోయినంత మాత్రాన చదువు వచ్చినట్టు కాదు. కాబట్టి మీరు బాగా చదవండి ఫస్ట్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. చెప్తారు అందరూనే? ఖచ్చితంగా చెప్పండి. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయాలి. చేస్తారా? తప్పకుండా జాయిన్ చేయండి. మనకి ఎలాంటి యాక్టివిటీస్ బోర్డు ఉన్నాయి మనం చేయాలంటే, అన్నీ చేద్దాం. కానీ మీరు
ఖచ్చితంగా మీ పేరెంట్స్కి ప్రతిరోజు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు స్కూల్లో నాకు ఈ పాఠం చెప్పారు, లేకపోతే స్కూల్లో ఈరోజు అంబేద్కర్ కార్యక్రమం జరిగింది, గేమ్స్ ఆడిచ్చారు, ప్రాజెక్టులు ఉంటాయి, అవునా, టీఎల్ఎంలు తయారు చేస్తారు, ఏముంటావి ఇంటి దగ్గర చెప్తూ ఉండండి. మీరు చెప్పకో కొంత వస్తుంది. ప్రతిరోజు ఏం జరుగుతుందో చెప్పాలి, స్కూల్లో ఏం జరుగుతుందో. ఈరోజు మీరు ఏమైనా పాట నేర్చుకున్నారనుకో, ఆ పాట ఇంటి దగ్గర పాడండి. మీరు నేర్చుకున్న పాట ఇంటి దగ్గర చెప్పండి. కథ నేర్చుకున్నారా, కథ చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ అలా పడేసి బయటికి వెళ్ళిపోవడం, ఫోన్లతోటి టీవీతోటి ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకెక్కడ చూసినా ఎలా ఉంది, మా పిల్లలకి ఏం రావట్లేదు అనుకుంటారు. మీరు నేర్చుకున్నదాన్ని ఇంటి దగ్గర చెప్పండి. ఆ రోజు మీకు పాఠం చెప్పలేదు, గేమ్స్ ఆడిస్తే ఈ గేమ్ ఆడానని చెప్పండి. అర్థమవుతుందా? ఇలాగా మీరే ప్రచారంగా ఉండాలి. మీకు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు తెలుసా, ఫోన్లో కూడా వస్తాయి కదా, సర్ఫ్ ప్యాకెట్ కోసం, బిస్కెట్ ప్యాకెట్ కోసం, కూల్ డ్రింక్ కోసం యాడ్స్ వస్తాయా? అవి ఎందుకు వస్తాయో తెలుసా మీకు? ఎందుకు? అవి చూసిన వాళ్ళు ఓహో ఇది ఏదో బాగున్నట్టుంది, ఈ డ్రింక్ తాగుదాం అని అదొక ప్రచారం అనమాట. అలాగే ప్రచారాలుగా మీరు ఉండాలి. మీరు ఇంటి దగ్గర పేరెంట్స్కి చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. చెప్తారు అలాగా? ప్రతిరోజు చెప్పండి. అలాగే సెలవుల్లో ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దు, చాలా ఎక్కువగా ఎండలు ఉంటున్నాయంట. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూలు స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోపాలకృష్ణ గారు మాట్లాడి ఆ యొక్క ప్రైజులు ఏవైతే ఉన్నాయో చెప్తారు. అందరూ వచ్చి ప్రైజులు తీసుకోండి. వీళ్ళకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఉన్నాయి, లాస్ట్లో ఇస్తారు. ఓకే. ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ సచివాడ పిల్లల కుర్రాళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడే కాదు, ఈ సంవత్సరం కొనసాగించారు కూడా. లాస్ట్ ఇయర్ మనకి చిత్రపటం ఇచ్చారు, గుర్తుందా? చాలా చక్కటి చిత్రపటాన్ని లాస్ట్ ఇయర్ మనకు అందించారు. అలాగే అంబేద్కర్ స్ఫూర్తిని మనలో నింపడానికి మీ అందరికి కూడా కాంపిటీషన్స్ పెట్టారు. ఎందుకు నేర్చుకోవాలి అంబేద్కర్ గురించి అంటే, చాలా అట్టడుగు స్థాయి నుంచి, అసలు ఏమాత్రం అవకాశాలు లేని స్థాయి నుంచి ఒక దేశాన్ని శాసించే స్థాయికి ఒక వ్యక్తి ఎలా ఎదగొచ్చో చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? అంబేద్కర్. ఆయన ఆయుధం ఏంటి? చదువు. చదివేనా? చదివే ఆయన్ని అంత ఉన్నతమైన స్థానానికి చేర్చింది. కాబట్టి వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు? మీరందరూ కూడా బాగా చదువుకోమని చెప్పారా? సోమేష్ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుకున్నాడు. మా దగ్గర స్టూడెంట్ సోమేష్ చాలా బాగా చదివేవాడు. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో విజయవాడలో జాబ్ చేస్తున్నాడు. చదువు ఒకటే సరిపోదు. ఇప్పుడు ఆయన అంబేద్కర్ చదువుకున్నారు, ఏదో పెద్ద పెద్ద జాబులు చేసుకుని ఆయనే సంపాదించుకున్నాడు అనుకోండి, ఎవరికైనా ఉపయోగం ఉందా? ఆయన చదువుకోవడం అంటే కాదు, సమాజానికి ఉపయోగపడే చాలా గొప్ప పనులైనా చేశాడు. సమాజాన్ని ఉద్ధరించే పనులు చేశాడు, దేశానికి ఉపయోగపడే పనులు చేశాడు. ఆయన స్వార్థం కోసం చూసుకోలేదు. అంటే చదువు సంస్కారం నేర్పాలి, అలాగే మనం బాగా చదువుకోవాలి, సంస్కారంతో మెలగాలి. ఇవి రెండు ఉంటే మనం కూడా గొప్ప వాళ్ళు అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మహనీయుల గురించి తెలుసుకుంటేనే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. అలాగే ఇటువంటి వ్యక్తి గురించి మీ అమ్మల్ని అందరికీ కూడా పరిచయం చేయడానికి మరొకసారి అవకాశం కల్పించినటువంటి మన సచివాడ యూత్ బ్యాచ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇదే కార్యక్రమాన్ని ఎప్పటికి కూడా కొనసాగించాలని తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం జనవరి 26న కూడా నిర్వహించుకోవాలి. సో అప్పటికి నేను మా లాస్ట్ ఇయర్ ఆహ్వానించాను, ఎవరు రావట్లేదు. జనవరి 26కి కూడా రిపబ్లిక్ డే కూడా అందరూ వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. ఫోటో కావాలి. మొత్తం 5 రకాలు ఉన్నాయి, 5 చదివించవచ్చు. చెప్పండి. సంజయ్ జాయిపల్లి తీసుకో, జాయికి ఇచ్చేది. కానీ సింగింగ్ కాంపిటీషన్ పెట్టాం. ఇందులో ఫస్ట్ ప్రైజ్ జనపిల్ల చైత్ర, చాలా బాగా పాడింది అమ్మాయి. టైం ఉంటే పాడిందాం అనుకున్నాం, అవకాశం ఇస్తే మళ్ళీ పాడుతుంది కూడా అమ్మాయి. లాస్ట్ ప్రైజ్లో తర్వాత మచ్చ జాయ్ రాలేదు ఇవాళ, అమ్మాయి బదులు సంజయ్ తీసుకుంటుంది.
సంజయ్ తీసుకోమ్మా. ఆపండి. సూర్య థర్డ్ ప్రైజ్. సూర్య. ఇద్దరు బాగా చదువుతారు. నెక్స్ట్ స్పీచ్ వక్తృత్వం. ఫస్ట్ ప్రైజ్ అనీష్ కృష్ణవీర్. సెకండ్ ప్రైజ్ దివ్యాంజలి. 1 నుంచి 5వ తరగతిలో ఉంటే థర్డ్ క్లాస్ లో అట్టిపోయి 2 ప్రైజులు. దివ్యాంజలి. థర్డ్ ప్రైజ్ బాలచంద్రుడు. గొబ్బల బాలచంద్రుడు. బాలు. ఎస్ఏ రైటింగ్. Essay writing first place B Hanish. Essay writing second place G Surya. Essay writing third place M Sanjasri. Muddana Sanjasri. తర్వాత డ్రాయింగ్ అండి. డ్రాయింగ్ కాంపిటీషన్ సీనియర్స్. ఫస్ట్ ప్లేస్ ఎం సంజయశ్రీ. డ్రాయింగ్ సీనియర్స్ సెకండ్ ప్లేస్ కొప్పిశెట్టి తేజస్విని. సీనియర్స్ డ్రాయింగ్ కాంపిటీషన్ థర్డ్ ప్లేస్ ఎస్ భీమేశ్వరి. డ్రాయింగ్ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ వి దుర్గా ప్రసాద్. సెకండ్ క్లాస్ లోనే చాలా బాగా వేసాడు డ్రాయింగ్. జూనియర్ సెకండ్ ప్రైజ్ బాలచంద్రుడు. జూనియర్స్ థర్డ్ ప్రైజ్ జీవిత. మొత్తం స్కూల్ అంతా మీ ఇష్టం. చిన్నపిల్లలు ఫస్ట్ మనం బాగా చిన్నపిల్లలు తీస్తే అక్కడ మర్చిపోయాం. మన ఇక్కడ తీసుకున్నాం లాస్ట్ కూడా ఇచ్చండి. ఇద్దరికి రెండు ఇచ్చాం. పడుకోమని నిలబడి అదే ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉన్నారు కదా, ఎవరైతే వాళ్ళకి రప్పించాం. ఫస్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇయర్ పిల్లలు ఇప్పుడు ఈ అమ్మాయి జీవితాలు చెల్లి ఎవరు ఇచ్చామా? నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ పంపించండి. ఫస్ట్ క్లాస్ పంపించండి. ఈ ఫస్ట్ క్లాస్ నిలబెట్టేసి ఫోటో ఫస్ట్ క్లాస్ ముందు నిలబెట్టండి. ఇద్దాం అంబేద్కర్ దగ్గర
ఎవరిదే ఇది మా శామి గారిని వచ్చి శామి అని పిలుస్తుంది సార్ ఇచ్చాను అందరికి అందరికి ఇచ్చింది నేను పక్కన అబ్బా అమ్మాయి ఇలా నిలబడండి అంబేద్కర్ దగ్గరికి ఇలా నిలబడండి ఇలా మీరు అందరూ నిలబడండి చూడండి సార్ గోపాలని నువ్వు కూడా వెరీ గుడ్ అందరూ అటు చూడండి నా మీకే మీకు కావాల్సిన పడుతుంది తర్వాత ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ క్లాస్ మీరు పిలిచండి సతీష్ క్లాస్ వైజ్ నిలబడండి ఫస్ట్ మీకు ఇస్తారు నిలబడండి కనుక కూర్చోండి ఓన్లీ సెకండ్ క్లాస్ స్కూల్ స్ట్రెంత్ అంటే పార్టిసిపెంట్స్ అని కాదు అందరికి ఇచ్చేద్దాం సెండ్ ఆఫ్ గిఫ్ట్ అండి అసలు స్కూల్ స్ట్రెంత్ పెరగాలి కానీ స్కూల్లో కూడా వెల్కమ్ గా ఏదో ఒకటి చేద్దాం బుక్స్ కానీ అన్న మాట్లాడకూడదు మీరు ఇలాగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తే జూన్ నెలలో స్కూల్ జాయిన్ అయినప్పుడు బుక్స్ కూడా ఏర్పాటు చేస్తాం సార్ యూత్ తరఫున కిట్ లాగా ఏదైనా ఎడ్యుకేషనల్ కిట్ లాంటిది ప్రిపేర్ చేస్తాం జూన్ థర్డ్ క్లాస్ ఓపెన్ చేసుకోకుండా కింద పడిపోతాయి ఓపెన్ చేయకండి ఇంటికి పట్టుకెళ్ళండి మీరండి కూర్చోండి అందరూ ఆడిస్తారు నిలబడి వీళ్ళు ఎక్కువ మందిలో ఉంటుంది అందరికి మరే ఎవరో ఓపెన్ చేసుకున్నా కింద పడిపోతే ఇంకొకటి ఇవ్వరు మరి రండి గోపాలని ఒక్కొక్క ఫోటో సార్ మీరు సతీష్ లాస్ట్ లో మళ్ళీ ఫోటోలు అన్న ఇలా అంబేద్కర్ ఫోటో పడాలి అంతే చాలు సైలెంట్ ఉంటాను గిఫ్ట్ వస్తాయి ఓకేనండి నెక్స్ట్ కూర్చోండమ్మా ఏ క్లాస్ అంటే అయింది ఫోర్త్ రమ్మా పైన ఆబ్సెంటీస్ ఉంటే సతీష్ చెప్తే నేను ఇచ్చేస్తాను ఆబ్సెంటీస్ ఉన్నారు కదా అమ్మా తల్లి నాన్న మీరు మాట్లాడతారు మీకు ప్రైజ్ ఉండవు ఓకే ఓకే క్లాస్ కొట్టున్నారు అందరికి మీరు నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ స్టాండ్ అప్ ఫిఫ్త్ బాయ్స్ 24 మెంబర్స్ అరే బాయ్స్ రెండు పోస్టుల్లో స్కూల్ రోల్ అది బాయ్స్ అండ్ ఓన్లీ బాయ్స్ हर जगह नेशनल का हमारा हर जगह नॉलेज కూడా ఎక్కడరా చాలా ఒకటి అదరల్ జయ శవర్కెళ్ళు జయ అందరికి అందినియా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి ఇది అవుతుంటే మళ్ళీ మీకు కనబడరు ఇక్కడ నిలబడతారు వదిలేనమ్మా ఒక్క ఓకే నెక్స్ట్ నువ్వు కౌంట్ చేసి ఇచ్చేస్తాను సతీష్ నువ్వు ఇంటర్వ్యూ పేరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు కదా తమ్ముడు ఎవరు అమ్మాయి చెల్లి ఉంటుంది మా అందరికీ
అందరికి ఇస్తామా? సాయం వెనకరా ఇలా వచ్చేది ఇక్కడికి నువ్వు ఇస్తే అవి కనబడేలా ఎలా పట్టుకోండి. అందరూ క్లాస్ కొట్టండి ఒకసారి గట్టిగా. అలా కాదు, నువ్వు నాకు డబ్బులు చెప్పావు అవునా? ఇప్పుడు ఎంతమంది అయ్యారు? బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేసుకోండి మీరు ఓ పక్క నుంచి. కొత్తగా ఓపెన్ చేస్తారు, వేస్ట్ చేయకండి, అసలు వేస్ట్ చేయదు. మీరు అన్ని తెచ్చా కూడా వెనకాల ఇచ్చేద్దాం. ఇది ఓపెన్ చేస్తా వచ్చావా పర్లేదు. ఒక ఓపెన్ చేసి ఓపెన్ చేసి మీరు ఇచ్చేస్తాను 10 ఈ 10 ఇంకొకరు ఎవరన్నా అమ్మాయి ఇది 5 12 ఈ 10 ఇంకొక 5 ఇస్తాను. తీసుకోండి, ఇచ్చే పర్లేదు, ఎవరు ఉపయోగపడుతుంది. మొత్తం అదొక కిట్రా. పెన్ను, ఒక పెన్ను 10 రూపాయలు పెన్ను ఉంటుంది, ఒక ఎరేజర్. మ్యాక్సిమం మళ్ళీ మేము వెల్కమ్ కిట్ ప్లాన్ చేస్తాం స్కూల్లో. మీరు జాయినింగ్స్ అండ్ అయిపోయిన బుక్ ఒకటి ఇలాంటి కిట్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు వచ్చారా రండి లోపల. తీసుకోండి ఇస్తారు. తీసుకున్నానులే మేడం గారికి శ్రీవాణిగా కూడా వంటోడికి ఇంకొకటి ఇక్కడ శ్రీవాణి బిస్కెట్స్ అందరికి ఇచ్చామని కేవలం రానని వాళ్ళకి ఎన్ని కావాలో 10 ఇచ్చేయండి.